తిప్పనపేట నుండి తండ్రి తల్లి ఇక్కడనే ఉంటుండట మన రసముఖారు జగిత్యాల అర్బన్ మండల్ తిప్పనపేట గ్రామ పంచాయతీ పెరకపల్లి గ్రామంలో ప్యాక్స్ ద్వారా సెంటర్ ప్రారంభానికి పిచ్చేసినటువంటి మన చేస్తున్నాను. అలాగే రైతన్నలకు మనకు ఏ రాష్ట్రంలో లేనటువంటి అన్ని సదుపాయాలను మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మనకు అన్నిటిని కల్పిస్తున్నారు. ఏ రకంగా చూసినా కూడా రైతులు కూడా మనకు వెన్నంటే వండుకుంటూ అన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇన్ని రకాలుగా సేవలు చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అర్బన్ మండలం జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట గ్రామంలోని పెరకపల్లిలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు ప్రారంభానికి విచ్చేసిన మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ నమస్కారాలు. మన తెలంగాణ ప్రభుత్వం 2014లో మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కరెంటు కష్టాలు మొదట దాటుకొని 24 గంటలకు ఉచితమైన నాణ్యమైన కరెంటు ఇచ్చి, అలాగే నీరు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ప్రతి ఎకరాకు నీరు అందించాలనే ఉద్దేశంతో నీటి కష్టాలను కూడా దాటుకొని వచ్చి ప్రతి ఎకరాకు నీరు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అలాగే రైతు బంధు, రైతు బీమా అన్ని రైతులకు అండగా ఉంటూ మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇలాంటి కరోనా కష్టకాలంలో కూడా ప్రతి గింజను కొనుగోలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అలాగే ప్రతిపక్షాల మాటలకు రైతులు ఆగం కావద్దని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సింగిల్ విండో ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రానికి తిప్పనపేట గ్రామంలో పెరకపల్లి గ్రామానికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఇప్పుడు ఏదైతే పెరకపల్లిలో రెండవసారి, గతంలో మొదటిసారి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారిచే ప్రారంభోత్సవం జరిగింది. మరి అలాగే రెండోసారి కూడా ఇక్కడ ఫ్యాక్స్ ద్వారా నిర్వహించడానికి పెద్దల అనుమతితోటి మరి ఇక్కడ రైతులందరూ కూడా తిప్పనపేట ఇబ్బంది అవుతున్న దృష్ట్యా మరి వారు ఇక్కడ ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామస్తులందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ సెంటర్ లాస్ట్ టైం ఇలాగే సజావుగా జరిగింది. మరి ఇక గవర్నమెంట్ ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీకు తెలియందే కాదు, రైతు పక్షపాతి. మరి నిన్ననే చూసుకుంటే గౌరవ శాసనసభ్యులు గారికి మరి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఇక్కడ మొక్కల గురించి వాకప్ చేయడం, మరి ఏంది ఎంత కొన్నారు ఎట్లుంది పరిస్థితులు కూడా పూర్తిగా ఈరోజు మనం పేపర్లో సంజయ్ కుమార్ సార్ గారికి మాట్లాడిన ప్రతి మాట కూడా వినడం జరిగింది. అంటే రైతు మీద ఎంత శ్రద్ధ ఉంది, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకోవడం, మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా గౌరవ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు మా పిఎస్ఎస్ అధ్యక్షులతో కానీ గ్రామాల్లోని నాయకులతో కానీ ఎప్పటికప్పుడు మరి ఎక్కడ కూడా ఏ విధమైన ఆటంకం కలగకుండా ఇప్పుడు సజావుగా సాయేందుకు వారు చొరవ తీసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు పెరకపల్లిలో వరిధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ దావ వసంత గారు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తుందో మనందరికీ తెలుసు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు పండించినటువంటి ప్రతి వరి గింజను కొనుగోలు చేసే విధంగా మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం. గతంలో జగిత్యాల మండలంలో కాంగ్రెస్ హయాంలో 3 ఐకేపీ కేంద్రాలు ఉంటాయి. నేను కూడా అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటే, ఒకటి పోరంల, రెండోది కల్లెడ, 3 లక్షింపూర్. కానీ ఈరోజు పోరాటం జరుగుతూ ఉన్నది. మరి వారి నాయకత్వంలో ఈసారి గతంలో జరిగినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారిని అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకొని రైతులందరికీ సేవ చేయడానికి మరి మనందరం కూడా అంటే డాక్టర్ ఎమ్మెల్యే గారికి అండగా మనందరం ఉండి సహకరించి రైతులం ఏ విధంగా ఇబ్బంది ఉన్నా కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే సాధ్యమైన వేరే పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి రైతులు రెచ్చగొట్టే ప్రసంగాలకు లొంగకుండా మనం
అంటే ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి మనం అందరం కూడా సహకరించి మనం లాభపడాలని మేము అందరినీ కోరుతాం. సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో కుక్కనపేట గ్రామ పంచాయతీలో ఉన్న పెరకపల్లి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా, అదేవిధంగా జాబ్తాపూర్లో, అదేవిధంగా మన కల్లెడ ప్యాక్ సెంటర్ ద్వారా ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు మన ప్రియతమ నాయకులు నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళ ప్రభుత్వం గురించి ఆలోచిస్తుందని చెప్పడానికి నిదర్శనం మన సంజయ్ అన్న గారికి. నిన్ననే ముఖ్యమంత్రి గారు అంత గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వారు రైతుల గురించి ఎలా జరుగుతుంది కొనుగోలు అని చెప్పేసి తెలుసుకున్న తరుణం మీడియా మిత్రులు కూడా నిన్ననే చూడడం జరిగింది. అంటే అంత గొప్పగా ఈరోజు రైతుల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే. ఈ బీజేపీ పాలిత ప్రాంతాలు కావచ్చు, కాంగ్రెస్ పాలిస్తున్న ప్రాంతాలు కావచ్చు, ఎక్కడ కూడా వరి ధాన్యం కానీ కొంత లిమిట్ పెట్టి మిగతాదంతా ఎక్కడన్నా అమ్ముకోరు అని చెప్పేసి పరిస్థితి ఉంది. బీజేపీ అయితే అన్ని దొంగ హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చకుండానే ఇక్కడికి వచ్చి కలిబొల్లి మాటలు చెప్పడం వాళ్ళది. మన మక్కలు ఎక్కడన్నా ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు పండించినాయి కావచ్చు, దేశంలో మక్కలు పండించిన ప్రజలు ఎక్కడన్నా అమ్ముకోని కార్పొరేట్ సంస్థలు బడా వ్యాపారులకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అటు బీజేపీ ప్రభుత్వం అయితే ఇంతకన్నా మద్దతు ధర ఎక్కువ ఇచ్చి ఎప్పుడైనా వాళ్ళు ఉండరా. అదేవిధంగా 24 గంటలు కరెంటు కావచ్చు, పెట్టుబడి సాయం కింద ఇన్ని కూడా రైతు సంక్షేమ పథకాలు వాళ్ళ హయాంలో చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఉనికి కోసం మాత్రం ప్రయత్నం చేస్తారు. ఇదే పెరగపల్లెకు తిప్పనపేట గ్రామ పంచాయతీకి సంబంధించి పొలాలు వండాలంటే రైతు రాత్రి పోయి ఇదే గతంలో ఉన్న రాజకీయ నాయకుల హండతోటి కొంతమంది పోయి దొంగతనంగా రాత్రి పోయి తూము తీస్తే అయినా కూడా పట్టే పరిస్థితి ఉండే కాదు. ఆ విధంగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతుల కోసం నిరంతరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, పనిచేస్తుంది. నిరంతరం కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరం కూడా ఎల్లవేళలా రైతుల కోసమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో ఈరోజు ప్రజాప్రతినిధులు, అధికారులందరూ సమన్వయంతో రైతులకు వెన్నంటి ఉండి మేము ఎప్పుడు కూడా రైతుల పక్షపాతం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా రైతులు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ కల్లెడ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో అదేవిధంగా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, దాంతోపాటుగా జాబ్తాపూర్ గ్రామంలో సిసి రోడ్డు మరియు డ్రైన్ అభివృద్ధి కార్యక్రమం, ముళ్ళపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు, అదేవిధంగా చెక్ డ్యామ్, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాతో పాటు పాల్గొంటున్న గౌరవ జెడ్పీ చైర్పర్సన్ సోదరి వసంత గారికి, మా పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక రకంగా కొన్నిసార్లు ఇబ్బంది అనిపించవచ్చు కానీ చాలా సంతృప్తిగా ఉన్నది. ఎందుకంటే మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో గ్రామాలకు నీళ్లు లేని పరిస్థితి మనం చూసినాం. ఒక పంటకు వస్తే ఒక పంటకు రాని పరిస్థితి ఎన్నోసార్లు చూసినాం. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద ఉన్నా కానీ వర్షాలు లేని పడితే వానకాలం అన్నీ బీడు భూములు లెక్క కనబడుతుండే, ఈడికెళ్ళి బీడుపూడి దానిక. ఒక ఎండాకాలం పంటనే వేస్తాం. కాబట్టి ఎండాకాలం లేటుగా బాగా నిండితే మళ్ళీ ఒకటి వస్తే, రాకపోతే మళ్ళీ ఎండాకాలం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్పగలిగారు, రోహిన్లనే నారు పోసుకొని చెప్పి, మొగులకు ముఖం పెట్టి చూసేది లేదు, రోహిన్లో నారు పోసుకొని నీళ్ళు ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే అంతటి ప్రణాళిక మన ముఖ్యమంత్రి గారు గత కొన్ని సంవత్సరాలు. అప్పుడు మద్దతు ధర 1500 అట్లుంటే ఇప్పుడు పెరుగుకుంటూ 1880 రూపాయల వరకు కూడా మనం కొంటా ఉన్నాం. ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది లేకుండా ఇప్పుడు రెండు కూడా కొంటున్నాం. 1880 చొప్పున్నాయి. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ఉన్నది. పోయిన సంవత్సరం అదేవిధంగా చూస్తే కొనడమే కాదు, కొన్న తర్వాత 10 రోజుల లోపల మొత్తం మంది అకౌంట్లలో డబ్బులు కూడా వచ్చేది, పైసలు కూడా వచ్చినాయి 10 రోజులలో. రైతు బంధు వచ్చింది 7,000 కోట్లు ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఎకరానికి 5,000 రూపాయలు. అంటే ఈ రకంగా రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంది. మరి మనం చూసాం అంతకుముందు మన తిప్పనపేట గ్రామానికి చెందిన ముప్పారపు చెరువు మా మాజీ సర్పంచ్ తమ్ముడు గంగారు కానీ మా సురేష్ ఇంకా ఇక్కడ రైతులతో వచ్చి కూర్చుందరు, సార్ నీళ్ళు లేవంటే రాత్రిపూట పోయి ఎస్కేప్ గేట్లు రావట్టుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ముఖ్యమంత్రి గారికి మేము పదే పదే అప్పుడు శంకర్ గారు ఉండేవారు, ఎప్పుడు నేను ఫోన్ చేస్తుంటే తప్పక చేస్తాను డాక్టర్ సాబ్, ఆఖరిలో లేపుండ్రి, అది ఇరిగిపోయేటట్టు ఉన్నాయి మెల్లగా. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ముందు చెరువులు నింపినాకనే తర్వాత ఆయకట్టు. వెనకటికెళ్ళి ఉన్నది చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది అని దాని ప్రకారం చెరువులన్నీ కూడా మంచిగా చేసుకున్నాం. ఇవాళ ఎవ్వరు కూడా దొంగతనాన్ని పోయి తీసుకునే అవసరం లేకుండా 200 క్యూసెక్ల నీళ్లు గేట్లలోకి వెళ్ళి వచ్చి దరూరు వాగులోకి వెళ్ళి మోతకెళ్ళి ఇటు వస్తాయి. మళ్ళీ ఎన్నడన్నా కరువుండి పైన నీళ్లు లేకపోతే కాళేశ్వరం నీళ్లు ఈ నడువులో చెప్తున్నాం, మీ టీవీలలో మీరు చూస్తున్నారు కావచ్చు, పడమటికెళ్ళి తూర్పుకు వారితే మన సారు తూర్పుకెళ్ళి పడమటికి ఎక్కిస్తాం. దాంట్లో భాగంగా రాంపురం కాడ ఏదైతే గేట్లు పెట్టినరో అక్కడ ఒక పెద్ద తూము పెట్టించినాం. ఆ తూములోకి వెళ్ళి ఎన్నడూ నిండని అంతరంగం వచ్చిన నిండుడే కాదు, పడి మోతకెళ్ళి తిప్పనపేట, అటు మోతకెళ్ళి జాప్తాపురం పొలాసాంక కూడా పోతుంది. ఆ తూము కూడా రెడీ ఉన్నది. ఇంకొకటి కూడా చేస్తున్నది, కొద్దిగా స్థల సమీకరణ దగ్గర, అంటే ఎన్నడైనా వానలు పడకుండా పైకెళ్ళి ఎస్ఆర్ఎస్పి మహారాష్ట్రకి వెళ్ళి రాకుండా కింద కాళేశ్వరంలో అవసరానికంటే ఎక్కువ నీళ్లు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మనం తీసుకునే అవకాశం మనం చేసాం. అంటే ప్రభుత్వం ఎన్ని వసతులు కల్పించవచ్చు అని కాదు. ఇక రైతులు మాత్రం తప్పకుండా మరి డిమాండ్ ఏముంది, ఏం చేస్తే పండుతుందనే ఆలోచన చేయాలి. ఎక్కడ డిమాండ్ ఉన్న పంటలు పండించుకోవాలి. అందుకని రైతు వేదికలు ఏర్పాటు చేశారు. ఆ రైతు వేదికలలో మా రైతు బంధు సమితి నాయకుల కుర్చీ, ఇక్కడ ఏయూ గారి కుర్చీ, అక్కడ ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏ పంటలకు మరి డిమాండ్ ఉంటే అవే వేసుకోవాలి. అందరం మూస పద్ధతిలో గవే మొక్కలు పండిస్తామంటే ఇవాళ మొక్కలు కోళ్ళు బుక్కే దానికంటే అన్నిటికంటే ఎక్కువైపోయాయి. ఉన్నత జాలు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్ళి ఎక్కువ దిగుమతి చేసుకునే అవకాశం కల్పించేది. కాదంటే రాజకీయ పక్షాలు ఎక్కువ విరచినా మనం మాట్లాడే సిద్ధంగా ఉన్నాం. 50% ఉన్న సుంకాన్ని 15% తెస్తే వేరే దేశాలకు వెళ్ళి రాదా? వేరే దేశాలలో దిగుబడి ఎక్కువ వస్తున్నది, ఎకరానికి పంట ఎక్కువ వస్తుంది, 800-900కి అమ్మి పడేస్తున్నారు. వీడికి ఎంత తెచ్చినా అని పెద్ద మనదానికంటే తక్కువ అవుతుంది. దానివల్ల చాలా నష్టమవుతున్నది. అయినా కానీ ప్రభుత్వం భరిస్తూ ఉంది. రైతన్నలు కూడా వ్యవసాయంలో నియంత్రణతో చేయాలంటే దానికి వక్రీకరణ చేసింది. నియంత్రిత సాగు అంటే నియంత్రణ సాగు నువ్వు చెప్పిందే వేయాలా? అరే ఎవరి కోసం చెప్తున్నారు? బక్కలు డిమాండ్ లేవా అని మొత్తుకున్నాడు సార్. ఏదైనా ఉంటే అంతర పంట తప్ప ఏమేయకున్నాడు. మన అన్నదే జరిగింది కదా, వాస్తవం అయింది కదా. దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టు అదోటి తీసిరు చట్టం. ఉన్నాయి ఎట్లా చేసుకోవాలరా దేవుడా అంటే వేరే దేశంకి వెళ్ళి వచ్చే చట్టం తీసుకొచ్చింది. అట్లనే వడ్ల విషయంలో ఇవాళ పెద్ద ఎత్తున మనం వడ్డాన్ని పండిస్తున్నాం. ఇంతకుముందే చెప్పినాం 5 అంతలు 6 అంతలు. అంటే మనం కూడా ఏవైతే మన దేశంలో పండుతలేవు, మన దగ్గర ఏదైతే వైపు కూడా రైతులు మారాలి. పంట మార్పిడి విధానాన్ని నేర్చుకోవాలి, శాస్త్రీయంగా పండించుకోవాలి, పెట్టుబడి తగ్గించుకోవాలి, ఉత్పత్తి పెంచే విధంగా మనం శాస్త్రీయంగా చేసుకోవాలి. మొన్ననే మనం పులాస ఫామ్లో చూసినాం, ఎరువులు ఎట్లా తగ్గించుకోవాలి, కూలీలు ఎట్లా తగ్గించుకోవాలి, పంట దిగుబడి ఎట్లా పెంచుకోవాలనే దాని మీద చాలా పెద్ద ఎత్తున మనందరికి కూడా తెలియజేయడం జరిగింది. మీ మీడియా ద్వారా కూడా రైతన్నలు చూసుంటారు. లేదా మళ్ళీ కూడా వెళ్ళి చూసి రావాలి. అక్కడికి వెళ్ళి ఎట్లయితే ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎట్లయితే ఉత్పత్తి అంటే పంట ఎక్కువ తెచ్చుకోవచ్చు, అప్పుడే రైతుకు లాభం అవుతుంది. అంతే తప్ప ధర వడ్లది ఏకదం పెరుగుకుంటా పోదు. పంట చాలా పెద్ద మొత్తంలో వచ్చింది. అయినా కానీ భరోసా ఇస్తున్నాం, తప్పకుండా కొంటాం. మొక్కలు కొనమన్నాయే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. ఇవి కూడా తప్పకుండా కొంటాం. మద్దతు ధరకు ప్రతి చోట కూడా కొంటా ఉన్నారు. మద్దతు ధర కంటే తక్కువ ఎవరు కూడా అమ్మద్దు. సన్నపు వడ్లు కూడా కొనాలి. తప్పకుండా మనం మంచి సందేశం ముఖ్యమంత్రి గారి నుంచి ఇంకా వస్తుంది. ఎందుకంటే వారు ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్ తెలుసుకున్న సమస్యలు అన్నీ కూడా వారికి ఇక్కడ ఎట్లా అమ్ముతున్నారు, కొంటున్నారు, అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా అది వ్యవసాయ శాఖ మంత్రి గారి ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రైతన్నలకు భరోసా ఇస్తూ ఉన్నాం. రైతన్నల పక్షపాతి ప్రభుత్వం ఇది, రైతన్నల పక్షపాతి ప్రభుత్వం. అందుకనే మరి మొన్నటి నాడు ఇదే తిప్పనపాటి శివారులో గచ్చుమాటు కడితే చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. మొత్తం ఈడి కాడికి నీళ్లు దుంకుతున్నాయి, వెనక 1 కిలోమీటర్ దాకా పనింది. అంటే ఈడి కాడికి మొత్తం ఒక 100 మోటార్లు పెట్టిన దంగనంత పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు పోతున్నాం గుల్లపేటకు, అక్కడ కూడా ₹1 కోటి మాట కడతా ఉన్నాం. రేపటి నాడు మళ్ళీ అదే కింద తక్కలపిల్ల దాదాపు కంప్లీట్ అయింది. సదా జలబాగు మీద గుట్రాజపల్లి కాడ కూడా కడతా ఉన్నాం. అంటే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే విధంగా ప్రతి సంవత్సరం ఇట్లా వర్షాలు పడాయి, కొద్దిపాటి నీళ్లు పడ్డా కానీ ఆ నీళ్ళను ఆపుకునే విధంగా ఎక్కడికక్కడ కోట్ల రూపాయలు పెట్టి చెక్ డ్యామ్లు కడుతుంది. అంటే ఇవన్నీ కూడా రైతన్నలకు వచ్చే తరం కోసం, ఇయ్యాలటి కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా పనికొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
ఏదో ఒక కాళేశ్వరం కట్టిండ్రు అప్పుల పరిస్థితిని మాట్లాడతారు. చాలా తప్పు. చెరువులు మంచిగా చేసినాం, మత్తలు మంచిగా చేసినాం, తూములు పెట్టినాం, ఇప్పుడు చెక్ డ్యాములు కడతా ఉన్నాం. ఒక్క చెక్ డ్యాములకు జగిత్యాల నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయలు శాంక్షన్ అండి. 36 కోట్లు. మన ఇట్లా ఎట్లయితే గచ్చమాట ఉందో మైతాపూర్లో అట్లే ఇటుకాయల్, కొత్తపేట, మూటపల్లి, బోర్నపల్లి, అదేవిధంగా గుల్లపేట, తక్కలపల్లి, గుట్రాజపల్లి అంటే ఎక్కడ బాగులుంటే అక్కడ మనం చెక్ డ్యాములు కూడా కట్టుకుంటా ఉన్నాం. వీటి ద్వారా నీరు నిల్వ ఉంటా ఉంది. మరొకసారి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎక్కడ కూడా ఆందోళన చెందవద్దు. కొంత సమయం పడుతుంది, పంట ఎక్కువ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు, గోదాములు లేవు, రైస్ మిల్లు లేవు. అవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం సమకూర్చుకుంటా ఉన్నాం. కాబట్టి 1-2 సంవత్సరాలు ఇబ్బంది ఉన్నా కానీ ఇబ్బందిని తప్పకుండా అధిగమిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన స్థానిక రైతాంగానికి, అందరికీ, డైరెక్టర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.